ఇప్పుడు కాంగ్రెస్ సహకరిస్తున్నట్లు గతంలో బీఆర్ఎస్ సహకరించుంటే తెలంగాణలో మరింత అభివృద్ధి జరిగి ఉండేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఉండి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. ఎక్కడ కూడా తారతమ్య భేదాలు లేకుండా, విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా ఎట్టి బస్సులో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి చేయని లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు విషయంలో కూడా. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులకు కంపల్సరీ అప్రూవల్ ఇస్తాం, ఇక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వేరు, గత ప్రభుత్వంలో ఇప్పుడు వేరు. గత ప్రభుత్వం యొక్క మూర్ఖత్వ ఆలోచన వల్ల ఈ రోడ్లన్నీ ఎక్కడ వేసినా అక్కడ ఆగిపోయినాయి. ఇక కొంతమంది అక్కడక్కడ వాగుతూ ఉంటారు, ఏం చేయనోడు అక్కడక్కడ వాగుతూ ఉంటాడు. ఆ వాగేటి పట్టించుకోం. అభివృద్ధి అనేది ముఖ్యం. మాకు గెలిపించిన ప్రజలకు అభివృద్ధి కలిసిమెలిసి చేయాలి. కానీ ఈ సోయి గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ అద్దనక్క మెరిసేది. ఆ సోయి లేకపోవడం ఈ దరిద్రం దాపరించింది కాదు.